హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఎక్స్ప్రెస్ తెలుగు. ఈ వీడియోలో ఎన్టీపీసీ రిలీజ్ చేసిన అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 కంప్లీట్ డీటెయిల్స్ని చూద్దాం. అన్నిటికంటే ముందుగా ఎన్టీపీసీ గురించి తెలుసుకుందాం. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మహారత్న పిఎస్యు. ఇండియాలోనే మోస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్లో ఎన్టీపీసీ ఒకటి. ఇక్కడ జాబ్ వస్తే జాబ్ సెక్యూరిటీ, కెరియర్ గ్రోత్, ప్రమోషన్, మెడికల్ ఫెసిలిటీ, కంపెనీ క్వార్టర్స్ అండ్ రిటైర్మెంట్గా ఉంటాయి. సో అందుకే ఎన్టీపీసీ నోటిఫికేషన్ కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది క్యాండిడేట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్న పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ. ఇదొక ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీపీసీలో రెగ్యులర్ ఎంప్లాయీగా మీరు పనిచేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని చూస్తే క్యాండిడేట్స్ ఫుల్ టైం రెగ్యులర్ ఎంఎస్సీ కంప్లీట్ చేసి 60%తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం గవర్నమెంట్ ప్రకారంగా రిలాక్సేషన్ ఉంటుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా పార్ట్ టైం డిగ్రీలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రం కన్సిడర్ చేయరు. సో కాబట్టి నోటిఫికేషన్ని చెక్ చేయండి. ఏజ్ లిమిట్ని చూస్తే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ వచ్చేసరికి 30,000 నుంచి 1,20,000 వరకు పే స్కేల్ ఉంటుంది. దీనితో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, ప్రొవిడెంట్ ఫండ్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, లీవ్ ట్రావెల్ కన్సెషన్, గ్రాట్యుయిటీ, కంపెనీ అకామిడేషన్, క్యాంటీన్ ఫెసిలిటీ, ఇన్సూరెన్స్తో పాటు అనేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. మొత్తం మీద ఇదొక సెంట్రల్ పిఎస్యు ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి పవర్ ప్లాంట్లో యూజ్ చేసే బాయిలింగ్ వాటర్, కూలింగ్ వాటర్, కోల్, ఫ్యూయల్ ఆయిల్, యాష్, లూబ్రికెంట్స్, కెమికల్స్ లాంటి వాటికి క్వాలిటీ టెస్ట్ చేయాలి. ల్యాబొరేటరీలో కెమికల్ అనాలిసిస్ చేయాలి. వాటర్ కెమిస్ట్రీలో కంటిన్యూస్గా మానిటరింగ్ చేయాలి. బాయిలర్స్ మరియు టర్బైన్స్ సేఫ్గా ఉన్నాయో లేదో కెమికల్ పారామీటర్స్ మెయింటైన్ చేయాలి. ల్యాబ్ ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేయాలి. రిపోర్ట్స్ తయారు చేయాలి. ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ కరెక్ట్గా పాటిస్తున్నారో లేదో చెక్ చేయాలి. ఆపరేషన్స్ టీమ్స్తో కలిసి ప్లాంట్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యేలాగా సహకరించాలి. ఇదొక సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఆలోచిస్తే ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఎన్టీపీసీ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దీనిలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్ కెరీర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ తర్వాత కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేకెన్సీస్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th July 2026. సో అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని కంప్లీట్గా చదవండి. క్వాలిఫికేషన్ని వెరిఫై చేసుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్ ఫార్మాట్లోనే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఫాస్ట్గా అప్లై చేయండి. సో ఇదే ఫ్రెండ్స్, ఎన్టీపీసీ అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం జాబ్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.